హాయ్ అండి. ఈ మధ్య కాలంలో అరిటాకు భోజనం తిన్నారా? అదే అండి. పూర్ణం బూరె, పులిహోర, గోంగూర పచ్చడి, మినపగార, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, టమాటా పప్పు, ఆవకాయతో కలిపి తింటే అబ్బా! అలానే ములక్కాడ పప్పుచారు, గుమ్మడొడియాలు లేకపోతే అస్సలు బాగోదు. లాస్ట్‌లో మిరియాల చారు, మొహమాట పడకుండా గడ్డ పెరుగుతో ముగించాలి. ఇలా తింటే ఆ పూటకి స్వర్గమే కదా! ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? చెప్తా అక్కడికే వస్తున్నా. అరిటాకులో భోంచేయడం మన ట్రెడిషన్. కానీ దాని వెనుక సైన్స్ కూడా ఉంది. అరిటాకు పైన వ్యాక్స్ లేయర్ ఉంటుంది. వేడి అన్నం ఆ వ్యాక్స్ లేయర్‌కి తగిలినప్పుడు అది కొంచెం కరిగి మన భోజనం రుచిని పెంచుతుంది. అలానే అరిటాకులో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. మనం తిని పడేసిన తరువాత కూడా అరిటాకు ఈజీగా డీకంపోజ్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే అరిటాకులో తిన్న భోజనం తొందరగా అరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు అరిటాకులో భోంచేయాలి అన్నారు.